వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. తుంగతుర్తి నియోజకవర్గం సాలిగౌరారం మండలంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న కల్లు గీత కార్మిక సంఘం నూతన కమిటీ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పరిటాల రవికుమార్ అధ్యక్షతన శాలిగౌరారం మండల అధ్యక్షునిగా బికి రాజశేఖర్ గౌడ్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బికి రాజశేఖర్ గౌడ్ తన ఎన్నికకు సహకరించిన కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అనంతరం పరిటాల రవికుమార్ మాట్లాడుతూ అనునిత్యం గౌడ హక్కుల కోసం పోరాటం ఈ సంఘ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం రాష్ట్ర చైర్మన్ గిలకత్తుల రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పొలంపల్లి వినయ్ గౌడ్, అధ్యక్షులు గిలకత్తుల రమేష్ గౌడ్, నల్గొండ జిల్లా అధ్యక్షులు జలగం రవీందర్ గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పులుసు వెంకన్న గౌడ్, అధ్యక్షురాలు గిలకత్తుల నాగమణి గౌడ్, గౌరవ అధ్యక్షురాలు అంజమ్మ గౌడ్, ప్రధాన కార్యదర్శి అనంతుల నవ్య గౌడ్, యువజన అధ్యక్షుడు పులుసు నర్హర్ గౌడ్, ఉపాధ్యక్షులు బైరు శ్రీనివాస్ గౌడ్, సాంస్కృతిక విభాగ నాయకులు జిలాపల్లి నరేష్, చిట్యాల మండల అధ్యక్షులు పతంగి వెంకన్న, పట్టణ అధ్యక్షులు ఉయ్యాల మల్లేష్ గౌడ్, నగరికల్ నియోజకవర్గ కొంపల్లి శ్రీనివాస్ గౌడ్, అలాగే సాలిగౌరారం మండలం అధ్యక్షునిగా బిక్కి రాజశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గడ్డం వీరయ్య గౌడ్, కోశాధికారి బండారి యాదగిరి గౌడ్, కార్యదర్శి బండారి ధనంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఒరిగిందే ముందిర త్యాగాల బిడ్డలే పోరాట యోధులు మరువలేములే నీ త్యాగాలను మనసుకోములే నీ ఉద్యమాలను 9 నెలలు మోసిన కన్న తల్లి ప్రేమ కన్న తల్లి ప్రేమ కన్నా మా రాష్ట్రం గొప్ప నీ ప్రాణ త్యాగము చేసి ప్రాణ త్యాగము విద్యార్థి వీరులు నీకు జవాన్లు మరువలేములే నీ త్యాగాలను మరసిపోములే నీ ఉద్యమాలను త్యాగాల బిడ్డలే పోరాట యోధులు మరువలేములే నీ త్యాగాలను మరసిపోములే మీ మాటతో అందరూ ముందుకు రావాలి, సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి. ముందు యువజన నాయకులు యూత్ అనేది ముందుకు రావాలి. ఫస్ట్ పెద్దవాళ్ళు ఎవరు రారు, ఇలా మాకు పార్టీలు ఉంటాయి ఏముందిరా పోరాబోయే అని చెప్పేసి అంటారు. ఇప్పుడున్న యూత్ అన్న కనీసం ముందుకు రావాలి, మనలో మనకు ఐక్యత కావాలి. బీజేపీ, బహుజన సమాజ పార్టీ, సిపిఐ, సిపిఎం మన దగ్గర 105 పార్టీలు ఉన్నాయి తెలంగాణలో. భారతదేశంలో ఎక్కువ స్వతంత్రం ఉంది మన దేశంలో కాబట్టి ఏ పార్టీలకు ఉందన్న ఆపద వస్తే కార్మికులు కానీ తానెక్కడిని గౌరవం కూడా మనం సాయం చేయాలన్న బీజేపీ ఉంటే ఒక మంచి హృదయంతో అందరూ ముందు పోవాలనే ఆలోచనతో ఈ సర్దార్ సర్వాయి పాపన్న సంఘం పెట్టి 20 years అయింది. వ్యవస్థాపకులు 18 మందితో స్టార్ట్ అయింది. ఇలా 160,000 మంది ఉన్నాం మనం సర్దార్ సర్వాయి పాపన్న. నేను సర్దార్ సర్వాయి పాపన్న సంఘానికి నేషనల్ ప్రెసిడెంట్, 29 రాష్ట్రాలకు ప్రెసిడెంట్. నేను అన్ని రాష్ట్రాలు తిరగొచ్చిన, దాదాపుగా లాస్ట్ ఇయర్ పోయినా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, కేరళ, కర్ణాటక, నాగాపూర్ ఇవన్నీ రాష్ట్రాలు తిరగొచ్చిన. ఒక 10-15 రోజులు ఢిల్లీలో కూడా ఉన్నాము. నెక్స్ట్ ఢిల్లీలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని చూస్తున్నాం. మన అందరం కూడా ఒక ట్రైన్ బుక్ చేస్తాం. ఢిల్లీ కోట కూడా గడగడలాడించాలన్నా దయించి ఎక్కడ విగ్రహం పెట్టినా భూమి పూజ ఎట్లా అవుతుందో విగ్రహ ఆవిష్కరణ వరకు అంత ఐక్యతగా ఉండాలన్నా. ఎదురు కులానికి మనము సంధిగోళ్ళు కొన్ని దిక్కుల విగ్రహాలు పెడుతున్నాం, ఓపెనింగ్ చేసుకొని నేర్చుకోబోతున్నాం. 20 వర్గాలు అవుతున్నాం, మనల్ని విభజించి పాలిస్తారు. ఐక్యతకు వస్తే తట్టుకోలేరన్న గౌడ్ అనేది ఐక్యత. ఎక్కడెక్కడ కంపెనీలు ఉన్నాయో అక్కడక్కడ మన గౌడ్స్ శ్రామికవేత్తలు వాళ్ళని కన్సల్ట్ అవుతున్నాం. ఒక్కొక్క జిల్లా నుంచి ఇంతమంది అని ఒక్కొక్కసారి బ్యాచ్లో వాళ్ళకి ఉద్యోగస్తులు కూడా ఇప్పించడానికి ఆలోచన చేస్తున్నాం. అది చేస్తున్నాం. ఉపాధి ఇప్పుడు మనం 500 ఇస్తుండవు, ఒక 5,000 ఇచ్చే ఉపాధి చూపించాం. అది 15,000 అయితే 20,000 అయితే ఒక శాశ్వతంగా పడుతుంది. దాన్ని కూడా మన గౌడ్స్ కూడా అన్ని రాష్ట్రాల్లో కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ బాగా ఉన్న ధనికులు
ఫ్యాక్టరీలు ఇక్కడ మన హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి కోసం వల్ల కూడా మాట్లాడుతున్నాం బ్యాచ్లుగా పంపించాలని.